యూట్యూబ్ లో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ నిర్వాహకురాలు కుమారి ఆంటీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆమె ఫేమస్ కావటమే అసలు సమస్య మొదలైందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్ కారణంగా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతూ సెన్సేషన్ గా మారిపోయింది. దీంతో యువత అంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడిపోతున్నారు. ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. Once court నుంచి ఆర్డర్ వస్తే టోటల్ రిమూవ్ చేస్తాం. They are not paying any rent or nothing. This is not their own property. They are not paying any rent. Simply they are coming and doing business. Then who is the responsible for the road? అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు క్లోజ్ చేయిస్తే కరెక్ట్ కాదు కదా. సడన్ గా కాదండి. సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ సేయింగ్ దిస్ వన్. చాలా మంది చేస్తున్నాము. మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అప్డేట్ చేస్తుందో మేము అక్కడ ఫైల్ వేస్తున్నాం. చూడండి అంతా పార్కింగ్, ఇదంతా రోడ్ వే. మీరు అది వేస్తే 1000s ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ. చూడండి ఇదంతా కేబిట్ మొత్తం జామ్ అవుతుంది. 100 people, thousands of people are suffering. Okay, that's why we are doing that one. This is not our personal issue. అందరూ చేసుకున్నారు కదా సార్, బిజినెస్ అందరూ చేసుకున్నారు. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము సిటీలో ఫాలో అవుతాం. సపోజ్ ఒకలా చిన్న బడ్డీ పెట్టుకున్నాడు, ఏం ట్రాఫిక్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పుడు మేము కొద్దిగా హ్యూమానిటీ చేస్తాం. అంతే, అది కూడా లీగల్ కాదు. ఎవరికి ఇబ్బంది అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది ఎంతవరకు కొద్దిగా అంతేగాని ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడొచ్చు, లేకపోతే ఎంత కేబుల్ జామ్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఆల్మోస్ట్ 10 people ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. లేదు, ఇది ఒక ఇల్లీగల్ ప్రాపర్టీ. ఇక్కడ పర్మిషన్ లేదు, ఇది ఒక ఇల్లీగల్ ప్రాపర్టీ, ఇక్కడ అమ్మకూడదని వాళ్ళు చెప్తున్నారు. మరి అది కరెక్టే, నేను దానికి ఒప్పుకుంటాను. నేను అందుకే నా పబ్లిక్ నేను అదే చెప్తాను. నా కస్టమర్స్ అంటే మీరు ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కి మీరే పార్కింగ్ చూపించాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. అను పార్కింగ్ అంటే ఇక్కడ ఎక్కడ చూపిస్తాను అదే ఇప్పుడు పార్కింగ్ నేను అదే చెప్తాను. ఇక్కడ మామూలుగా మాకు చెప్పిన ఇదైతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇబ్బంది లేకుండా అమ్ముకోండి, ఇబ్బంది లేకుండా అమ్ముకోండి. మీడియా రాక అసలు ఇక్కడ మీడియా అనేది రాకపోయి ఉంటే ఇంత పబ్లిసిటీ వచ్చేది కదా, ఇంతమంది జనాలు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఎలా ఉంటది ఏంటి మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. క్రౌడ్ వస్తుంది, నేను కాదంటలా. మమ్మల్ని కూడా బతకనట్లే కదా. మేమేదో రోడ్డు మీద పట్టుపోసుకుని బతికేవాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందులే.